వానకాలం పంటేసిన రైతులకు రైతు భరోసా వస్తదట. మలి సర్కారు వచ్చి 10 నెలలు కాబట్టి ఇప్పటికీ రైతు భరోసా పైసలు వేస్తలేరు. ఇప్పుడేస్తాము అప్పుడేస్తాము అనుడు ఉన్నది తప్పితే ప్రభుత్వం ఖాతాలో ఏసుడు లేదు, అన్నదాతలు అకౌంట్లకి వెళ్ళి తీసుడు లేదు. అది సరిగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈనుర్రి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే అన్నదాతలందరికీ అచ్చరాల 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాము. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్లకు కూడా ఈ నెలాఖరు వరకు మాఫీ అయితేయట. అట్లనే ఈ తేప వానకాలంలో పంట చేసినోళ్ళకే రైతు భరోసా వస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారా అన్నాడట. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా చేస్తాము, మీరు రందిపడవలసిన అవసరం లేదని అన్నాడట. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు మీరు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రైతు భరోసా పథకం ముచ్చట ఏడున్నది అంటే అప్పట్లో చెప్పిన కాడనే ఉన్నది అన్నట్టు ఉన్నది. ఇప్పటిదాకా కూడా రైతు భరోసా పైసలు వేయకపోతిరి. పంటలేసేటప్పుడు టైంకు పాత సర్కార్లో పెట్టిన రైతు బంధు పథకం పేరు మీద యాళ్లకు పైసలు వేసిండ్రు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు రైతు భరోసా ఇస్తాము అనుడే గాని ఇచ్చింది లేదు, రైతులకు వచ్చింది లేదు. ఇట్లా ఉద్యమ మాటలు ఇంకెన్ని నెల్లి చెప్తారు. మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పని ఏమో గడికోటి ముంగటేసుకుంటారు. చెప్పిన పనులు చేయకుండా గడికి ఇట్లా రైతు భరోసా గురించి చెప్పుడు ఏందో వస్తదని అన్నదాతలకు ఆశ పెట్టుడు ఏందో. ఊకే ఇట్లనే ఆశ పెడితే ఆయనతో మీకు ఆశ పుండ్లు అయితే సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.